మహాప్రేమ చూపి ప్రభు ఆయన మన వైపు ఆయన కృప చూపి మరలా మనల్ని ఈ వేకువజామున ఆయన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ విధముగా ప్రార్థించుటకు ఆయన పాద సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించుటకు ఆయన ప్రేమ చూపినందుకై ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవాల్సిన అవసరం మనకు వేకువజామున ఉంది. మనము ప్రార్థన చేసే వేకువజామునలో ఆయనకు స్తోత్రాలు చెల్లించుచు ఆయనను మహిమపరచుచు మనకు ఎంతగానో అవసరం మనకుంది. మనల్ని మనం శుద్ధిపరచుకుంటూ మనల్ని మనము దేవుని మహిమపరుస్తూ ఈ జామ లేక ఈ యోగ్యత ఈ ధన్యత ఎవ్వరికీ ఇవ్వలేనంత ఈరోజు ప్రభు ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఈ వేకువజామున ప్రతి ఒక్కరికి ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ప్రతి హృదయాలు కదిలింపబడాలని ప్రతి ఇంటికి ఈ ఆన్లైన్ ప్రేయర్ వెళ్ళాలని వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని వారిని రక్షింపజేయాలని వారు రక్షణలో ఉండాలని దేవుని వైపు వారు అడుగులు వేయాలని ఈ వేకువజామున ప్రార్థనలో మనము దేవుని మొరపెట్టుకుందాం. దేవుని బిడ్డ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి దేవుని బిడ్డ మీరు దేవునిలో విశ్వసించి మీరు దేవునిలో అడిగినట్టయితే దేవుడు నా ప్రార్థన వింటున్నాడని మీరు ఆయన వైపు మీ హృదయంలో విశ్వసించి ఆయన వైపు చూసినట్టయితే దేవుడు తప్పక మన ప్రార్థనలు వింటున్న దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. ప్రభువానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, రాజానికి స్తోత్రములు. పరిశుద్ధుడు 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 అని నిత్యము గానాలతో ప్రతి గానాలతో ప్రభువునైనా నిత్యము స్తుతించబడుచున్నవాడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతించబడుచున్నవాడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఎన్నిక లేని ఈ మానవుని ప్రభువా, ఎన్నిక చేసిన ఆయన నీకు బహుదూరమున్న ఈ మానవుని నీ దరికి చేరదీసుకొని ప్రభువా, బహు శ్రమలలో ఉంటున్న ఈ మానవుని ప్రభువా, మా శ్రమలన్నీ తీసేసి నీ వద్ద నిలబెట్టి ప్రభువా, మీరంటే ఎరగని వారిని మమ్మల్ని ప్రభువా మీరంటే ఎరిగేలాగా మమ్మల్ని తయారు చేసి ప్రభువా, దేవుడు అంటేనే మాకు తెలియని విధములో మా యొక్క ఇష్టసారంగా మా యొక్క సొంత నిర్ణయాలు మేము బ్రతుకుచుంటే పాప రోత ప్రభు నాయన బహు పాపంలో మునిగి మేము ఉంటుంటే ప్రభు నాయన వాటినన్నిటిని ప్రభు కప్పివేసి వాటినన్నిటిని తీసివేసి నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ కుమారునిగా నీ కుమార్తెగా ప్రభు మమ్మల్ని తయారు చేసినందుకై మమ్మల్ని పిలిచినందుకై నీకు వేలాది కోట్లాది వందనాలు నాయనా. ఈ ధన్యత ప్రభు నాయనా, నీ పిల్లలు అనే ధన్యత, నీ పిల్లలు పిలిపించుకుంటే అట్టి ధన్యత ప్రభు ఈ లోకంలో రాజులకు లేదు నాయన, మంత్రులకు లేదు నాయన, చదువుకున్న వాళ్ళకి లేదు నాయన, జ్ఞానవంతులు లేదు నాయన, మాకంటే అనేకులు ప్రభునైనా ఉన్నారు, వారికి లేని ధన్యత ప్రభునైనా. ఎన్నిక లేని వాడనై ప్రభానికి బహుదూరంగా ఉంటున్న వాడనై నాకు ఈ ధన్యత మిమ్మల్ని తండ్రి అని పిలిచే యోగ్యత మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రంలో నాయన. గొప్ప దేవుడా, నీలాంటి దేవుడు ఈ లోకంలో లేడు ప్రభువా, నీలాంటి దేవుడు మరల ప్రభు స్తోత్రంలో నాయన. మాకు ఏ వ్యక్తి దేవుడు అనిపించలేదు ప్రభు స్తోత్రంలో నాయన. మీరే ప్రభు నాయన మాకు దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరము మారని మా దేవుడవు నాయన. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవుడవు, ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడవు. నీ వాక్యమే దేవుడవై ఉన్న మా ప్రభువానికి స్తోత్రములు. ఆదియు అంతమెరిగిన దేవానికి స్తోత్రములు. అబ్రాహాముకు ఇసాకుకు యాకోబుకు చాలిన దేవుడవు నీకు స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు నాయన. మా పితరులకు తోడై ఉన్నట్టుగానే మాకు కూడా తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడవు మీకు స్తోత్రములు. ప్రభువా, మీరు మాతోటి ఉండండి, మా మధ్యలో ఉండండి, మాతో ప్రభునైనా నివసిస్తూ మా తోటి వారిని ప్రభునైనా ఈరోజు మేము పనిలో వెలుచుండగా, జాబ్లలో వెలుచుండగా, ప్రతి పనిలో ప్రభునైనా మేము పాలుపలుస్తూ ఉంటుండగా, ఎవరి పనిలో వాళ్ళు వెలుచుండగా, ప్రతి ఉద్యోగంలో కానీ టీచర్స్ కానీ ప్రభువా, గవర్నమెంట్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రభువా, కూలీలు కానీ ప్రభువనైనా డ్రైవింగ్ కానీ ప్రభువా, పోలీసు కానీ కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ ప్రభువా, ప్రతి వ్యక్తి ప్రభునైనా నీ బిడ్డలు వారి యొక్క పనిముట్టులో వెళ్ళుచుండగా నాయనా
ప్రభువా ఎటువంటి అపాయం లేకుండా బిడ్డలకు కాపాడండి, ఎటువంటి అపాయం లేకుండా కరుణించండి, ఎటువంటి అపాయం లేకుండా మీ రక్షణ కాపుదల ఉంచండి ప్రభునైనా. వారి ఇంటిలో నుండి వారి యొక్క ప్రభు పనిముట్టులు వెళుతున్నప్పుడు ప్రభునైనా సంతోషంగా వెళ్ళి మరల తిరిగి ప్రభు గృహాలకు చేరేదాకా ప్రభునైనా మీరు కాపుదల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, వారికి రక్షణ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి. యెహోవా రాకల పోకల ఎందు తోడుగా ఉంటున్నట్టుగానే ప్రభు స్తోత్రంలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాము నాయన. వారి కుటుంబాన్ని కూడా ప్రభు స్తోత్రములు, ఇంటిలో ఉంటున్న కుటుంబాన్ని కాలక్షేపణం చెందకుండా కాలంలో ప్రభు నాయన అనవసరమైన మాటలలో ముచ్చటల్లో పడిపోకుండా ప్రభువా వారు కూడా నేను స్తుతించే బిడ్డల్లాగా కాపాడండి. ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రభు పాల్గొంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రతిరోజు ప్రభు స్తోత్రములు నాయన ఉదయాన్నే వేకువజామున ప్రార్థన ఉంటుందని ప్రతి ఒక్కరు ప్రార్థనలు పాల్గొనడానికి సహాయం చేయండి. అట్టి కృప ప్రభునైనా బిడ్డలకు దయచేయండి. మరలా తిరిగి రాత్రి జామున కూడా ప్రభునైనా 9 గంటలకు ప్రభునైనా రాత్రి జామ ప్రార్థన కూడా ఉంటుందని గుర్తెరిగి ప్రార్థనలో ప్రభునైనా పాల్గొనడానికి సహాయం చేయండి. ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభువా ఎందరైతే వింటున్నారో వారి అందరికీ ప్రభు స్తోత్రములు మీరు తోడుగా ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, అయ్యా ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో ప్రతి హృదయాన్ని తట్టండి, ప్రతి వ్యక్తిని తట్టండి, ప్రతి హృదయంలో నీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ప్రభునైనా నీ బిడ్డలుగా తయారు చేయమని అందరికీ ప్రభునైనా మీరే తండ్రి ఒక్కడివే గనక లోకానికి అందరికీ దేవుడు మీరే గనక ప్రభా ఎవరెవరు ఎందరైతే నేను అంగీకరిస్తున్నారో వారందరూ నీ కుమారులు నీ కుమార్తెలు ప్రభునైనా ప్రతి ఒక్కరూ నేను సేవించుచు ఆరాధించుచు నేను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయమని ప్రభా మరలా మేము రాత్రి జాములో ప్రార్థనలో పాలు పొందడానికి నీ కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.